కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మరోసారి అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత విజయకాంత్ పేరు కెప్టెన్ విజయకాంత్ గా మారిపోయింది. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగల్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత విజయకాంత్ గా పేరు మార్చుకున్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తొలి సినిమా ఎనిక్కుం ఇలమైలో విలన్ పాత్రలో నటించారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా పలు సినిమాల్లో నటించారు. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న తర్వాత పలు సినిమాలు సక్సెస్ కావడంతో కోలీవుడ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. సుమారు 150కి పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు. 1984లో ఒకే ఏడాదిలో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన ఎంతలా కష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా 2015లో వచ్చిన సగప్తం. విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతర హీరోల్లా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదట. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యి అక్కడ మంచి విజయాలు సాధించాయి. కోలీవుడ్లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నై భూమే. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్తో కలిసి నటించారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీనిచ్చారు. ఆయన ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమణి అవార్డును అందుకున్నారు. దీంతో పాటు పలు పురస్కారాలని అందుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. ఆయన స్థాపించిన పార్టీ నుంచి ఆయన ఒక్కరే గెలిచారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. విరుధాచలం, రిషివేందియం శాసనసభ నియోజకవర్గాల నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓట్లు సాధించారు. డిఎండికే పార్టీ 25 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు తారుమారు చేసినట్లుగా నిపుణులు చెబుతూ ఉంటారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, తమిళనాడులో ఇటు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఒక వెలిగిన కెప్టెన్గా సుపరిచితుడైన విజయకాంత్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ సంతాప సందేశాన్ని కూడా పంపడం కూడా జరిగింది. అయితే డిఎండికే అధినేతగా సుపరిచితుడు, ఇటీవల కాలంలో అదేవిధంగా సినీ నటుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 150 చిత్రాల్లో ఆయన నటించి తనదైన పాత్రలతో ప్రేక్షకులందరినీ కూడా మెప్పించారు. తెలుగులో అదేవిధంగా హిందీలో ఎటువంటి చిత్రాలు చేయకపోయినప్పటికీ కూడా తమిళ్లో తాను తీసిన చిత్రాలు ఇటు తెలుగులోను, హిందీలోను కూడా డబ్ కావడం వల్ల
తెలుగు హిందీ ప్రేక్షకులను కూడా అభిమానాన్ని కూడా ఆయన సంపాదించుకున్నారు. అనారోగ్య కారణంగా గత కొద్ది కాలంగా బాధపడుతూ ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించడం కూడా జరిగింది. 2011లో తమిళనాడులో ప్రతిపక్ష నేతగా కూడా విజయకాంత్ చాలా కీలక పాత్ర పోషించారు. 2005 సెప్టెంబర్ 14వ తారీఖున డిఎండికే పార్టీని స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనానికి కేరాఫ్ బింద్రగా కూడా మారారు. డిఎంకే అన్నా డిఎంకే ఆధిపత్య రోజులన్నింటి కూడా నడుస్తున్న కాలంలో డిఎండికే పార్టీని స్థాపించడం ద్వారా ఆ రెండు పార్టీలకు కూడా విజయకాంత్ గట్టి సవాల్ విసరడం కూడా జరిగింది. ముఖ్యంగా 100కు పైగా చిత్రాలతోటి తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనేద ముద్ర వేసిన విజయకాంత్ ఇటు రాజకీయాల్లో కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా కూడా మారారు. డికే పార్టీ ద్వారా ఈ సంచలనాన్ని కూడా సృష్టించారు. అయితే కరుణానిధి, అదేవిధంగా జయలలిత, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన నేతగా కూడా విజయకాంత్ తెరపైకి వచ్చారు. అయితే ఇటు జయలలిత మాదిరిగానే విజయకాంత్ కూడా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం కూడా జరిగింది. 2005 సెప్టెంబర్లో పార్టీని స్థాపించిన ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం కూడా జరిగింది. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 234 స్థానాల్లో పోటీ చేసి డిఎంకే తరఫున ఒకే ఒక్కడు విజయం సాధించడం కూడా జరిగింది. అంటే డిఎండికే పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా విజయం సాధించకపోయినప్పటికీ కూడా తనకున్న ప్రేక్షకాదరణతోటి ప్రజల్లో తనకున్న మంచితనంతో ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్కడు ఆ పార్టీ నుంచి విజయం సాధించడం కూడా జరిగింది. ఆ తర్వాత 2009లో జనరల్ ఎలక్షన్స్లో 40 స్థానాల్లో డిఎండికే పోటీలో తెలిసింది. అదేవిధంగా తమిళనాడులో ముఖ్యంగా 39 స్థానాల్లో 1 స్థానం నుంచి పోటీ చేసి ఆయన పుదుచ్చేరిలో నుంచి పోటీ చేసి ఓటమిని కూడా చవిచూశారు. తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఆయన చాలా ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది. ముఖ్యంగా 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ సంబంధించిన పార్టీ డిఎండికే పెను సంచలనం కూడా సృష్టించింది. అంటే 2006లో జరిగిన ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో కేవలం 1 స్థానంలో విజయం సాధిస్తే 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ విజయం సాధించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో డిఎండికే 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించడంతో డిఎండికే అధినేతగా విజయకాంత్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం కూడా జరిగింది. 2016 వరకు శాసనసభ పక్ష నేతగా కూడా ఆయన కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయం పాల్గొవడం కూడా జరిగింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డిఎండికే పోటీ చేసి ఘోర పరాజయాన్ని కూడా చవిచూసింది. ఆ తర్వాత కాలంలో పార్టీలో నెలకొన్న పరిణామాలతో విజయకాంత్ మనస్తాపం చెందారు. దాంతో తరచుగా ఆయన ఆరోగ్యం అనేది కూడా క్షీణించడంతో ఆయన హాస్పిటలైజేషన్ కూడా కావాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా 2016 వరకు జయలలితతో ఆయనకు మంచి సంబంధాలన్నిటి కూడా ఉండేవి. కానీ 2016 ఎన్నికల తర్వాత జయలలితతోటి వచ్చిన విభేదాల కారణంగా ఆయన అన్నాడీఎంకే నుంచి విడిపోవడం కూడా జరిగింది. ఇక బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని కొంతకాలం బీజేపీతో కూడా రాజకీయాలు కూడా నడిపారు. నరేంద్ర మోడీకి సన్నిహితుడిగా కూడా విజయకాంత్ కొంతకాలం కూడా కొనసాగారు. అయితే ఈ పార్టీలో డిఎండికే పార్టీలో ఉన్న అంతర్గత సంక్షోభం కారణంగా విజయకాంత్ పార్టీ పైన సరైన దృష్టి పెట్టలేకపోయారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా తమిళ రాజకీయాల్లో ఒక సంచలనానికి కేరాఫ్ అడ్రస్గా మారిన విజయకాంత్ ఈరోజు లేరు అన్న విషయం ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయనతో నటించిన సహచర నటులు కానీ వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లంటి కూడా చేస్తున్నట్లుగా సమాచారం. శ్వేత. శిరీష్, అయితే ప్రధానంగా ఇటు మీరు అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్ర కూడా పోషించారు. ఎవరికైతే బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారో, అప్కమింగ్ యాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళ చిత్రాల్లో కూడా నటించి వాళ్ళకు కూడా బ్రేక్ వచ్చేలా చేశారు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి తనతో ఉన్న అనుబంధాన్ని ఎలా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు? తమిళనాడులో చాలామంది కూడా తమిళ సినీ రంగంలో హీరోలుగా కూడా వచ్చారు. కానీ అందులో కొంతమంది మాత్రమే తమదైన ముద్ర వేసుకోవడం కూడా జరిగింది. ఎంజీఆర్ కానీ లేకపోతే ఇటు
జయలలిత కానీ వీళ్ళందరూ కూడా కానీ. కానీ ఆ తర్వాత విజయకాంత్ పోలీస్ స్టోరీ ఉన్న చిత్రాలతో ఎక్కువగా నటించడం ద్వారా ఒక సందేశాత్మక చిత్రాలను కూడా ఆయన నటించేవాడు. ఆయన నటించే ప్రతి చిత్రం ద్వారా కూడా ఒక సందేశాన్ని ప్రజలకు ఇచ్చే విధంగా కూడా ఆయన చిత్రాలన్నింటి కూడా ఉండేవి. దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో ఆయన పోలీస్ చిత్రాలే. అయితే కెప్టెన్ విజయకాంత్ పోలీస్ స్టోరీ ఇతివృత్తంగా తీసిన సినిమా అనేది బాక్స్ ఆఫీసుల్లో చాలా సంచలనం కూడా సృష్టించింది. చాలా సక్సెస్ కావడంతో ఆయన పేరు కెప్టెన్ విజయకాంత్గా కూడా మారింది. అయితే వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తిగా పేరొందిన విజయకాంత్ రాజకీయాల్లో మాత్రం సరైన విధంగా రాణించలేకపోయారు. దానికి ఆయన మంచితనమే కారణం అని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెప్తారు. సాధారణంగా ఆయన చేసిన సినిమాలన్నింటిలో కూడా ఆ సినిమా బాగా నడిస్తే, బాగా టాక్ వస్తేనే ఆయన నిర్మాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఆ సినిమా కనుక ఫెయిల్ అయింది, టాక్ మంచిగా లేదు అంటే మాత్రం డబ్బులు తీసుకునే వాళ్ళు కాదని చెప్పేసి కూడా చాలామంది కూడా సన్నిహితులు కూడా చెప్తుంటారు. కానీ అనారోగ్య కారణాలతోటి ఆయన ఇటు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతోటి ఆయన చాలా వరకు కూడా దృష్టి పెట్టలేకపోయారు. ఆ తర్వాత సినీ రంగం నుంచి కూడా ఆయన పెద్దగా చూపించలేకపోయారు. కానీ కొడుకులిద్దరిని కూడా సినీ రంగానికి కూడా పరిచయం చేశారు. 2016లో ఆయన చివరిసారిగా సినిమాల్లో కూడా నటించడం కూడా జరిగింది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.